బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాండీ పెట్టుకొని 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని గోధుమ రవ్వ వేసుకొని వేయించుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని డిష్ అవుట్ చేసుకోవటమేనండి. పిండి పెట్టుకొని మినపప్పు, పచ్చిపప్పు, జీలకర్ర వేసుకోవాలండి. దీనిలో కొంచెం పప్పులు ఎక్కువ తగులుతుంటే చాలా పల్లీలు వేసుకున్నానండి. ఒక 5 స్పూన్స్ పొడవుగా తరిగింది. పచ్చిమిర్చి ఒక 5-6 పొడవుగా చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. దీనిగా తరిగి పెట్టుకుంది ఒకటి వేసుకున్నానండి. బంగాళదుంప ఒకటి పెద్దది, ఇది కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసేసుకొని చూడండి. టమాటాలన్నీ 3 తీసుకొని ప్యూరీ చేసుకున్నానండి. ప్యూరీ వేసుకుంటే చాలా బాగుంటుందండి. చింతపండు రసం అండి, చిన్న నిమ్మకాయ సైజు అంత వేసేసుకొని కొంచెం వాటర్ మిక్స్ చేసేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని పసుపు వేసుకొని అంతా మిక్స్ చేసి కూరగాయ ముక్కలన్నీ కూడా కుక్ చేసుకోవాలండి. ఇలా చూడండి, కూరగాయ ముక్కలు కూడా నీరంతా అబ్జర్వ్ అయ్యి కారం వేసుకుంటున్నానండి. కప్పుతో రవ్వ తీసుకున్నానండి. అదే కప్పుతోటి 3 కప్పుల వాటర్ తీసుకోవాలండి. వాటర్ వేసేసి బాగా మిక్స్ చేసి కూరగాయ మసలు ఇదేనండి టేస్ట్ రావడానికి అయితే బాగా కలిసిపోతుంది. ఇది చక్కగా కుక్